అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఈయన పేరు దువ్వాడ శ్రీనివాస్. ఈ వ్యక్తికి డాక్టరేట్ ఇచ్చిరంట. మరి ఎందుకు ఇచ్చారో ఏందో కథ గిట్ల అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. వీలైతే వైసీపీ దోస్తులకి ఈ వీడియో షేర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మన దువ్వాడ శ్రీనివాస్ డాక్టరేట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఈ వ్యక్తి సమాజ సేవ చేస్తూ ఉన్నాడట. మరి ఇది మనకు తెలియకుండా ఆ సమాజ సేవ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇది సమాజ సేవ అంటే ఈ దువ్వాడ శ్రీనివాస్ చేసే పనులల్లా ఇది ఒక సమాజ సేవలో ఇది ఒక భాగం. ఓకే, ఇంకో భాగం మంచి ఇలా డ్యాన్సులు వేసుకుని ఆమెను పట్టుకొచ్చి ఇట్లా ఈ బొట్టు వేసుకొని మంచిగా ఎదురుక్కుంటా మంచిగా చేసుకుంటా ఈ సమాజ సేవ చేస్తూ ఉన్నాడు. అసలు సమాజ సేవ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే వేరే వాళ్ళ పిల్లల గురించి మాట్లాడడం, వేరే వాళ్ళ అమ్మాయిల గురించి మాట్లాడడం, వేరే వాళ్ళ బతుకుల గురించి మాట్లాడడం, వేరే వాళ్ళ రాజకీయ జీవితం గురించి మాట్లాడడం. అసలు వీళ్ళకి కూడా అంటే వీళ్ళు ఇప్పుడు డాక్టరేట్ ఇచ్చింది కూడా ఫేకే, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ వ్యక్తి వాళ్ళకి పైసలు ఇచ్చి డాక్టరేట్ తీసుకున్నాడు. ఇప్పుడు మనం అందరం దువ్వాడ శ్రీనివాస్ని దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పి పిలవద్దు, డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పి పిలవాలి. ఈ వ్యక్తికి కొంచెమైనా ఏది 60 సంవత్సరాల నువ్వు ఏం సమాజ సేవ చేసినావు దువ్వాడ శ్రీనివాస్ గిట్లని చెప్పి మాట్లాడితే ఏమీ ఉండదు. వేరే వాళ్ళకి చెప్పులు చూపించడం ఉంటుంది, సొంత పెళ్ళాన్ని వదిలేసింది ఉంటుంది, సొంత కూతుర్ని వదిలేసింది ఉంటుంది, ఇట్లాంటి మాటలు ఉంటాయి. ఈయన ఇప్పుడు మీకు కొన్ని కామెంట్స్ చూపిస్తాను నేను. మంచి వినోదం అందించారు పబ్లిక్కి, తప్పేముంది. బ్రహ్మానందం లేని లోటు చూపించారంట వీళ్ళిద్దరు. అంటే వీళ్ళిద్దరు జనాలకి ఎంత ఇష్టపడుతున్నారో చూడండి. ఇంకో ముచ్చట ఏంటంటే మాధురికి రష్యన్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వబోతున్నారంట. ఎందుకంటే ఈమె చేసిన సేవలు డిగ్రీ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఏది వీళ్ళిద్దరితోనే. చాలామంది కింద కామెంట్ చేస్తూ ఉన్నారు, చేసుకున్న భార్యని కన్న కూతుర్ని వదిలేసి పక్కనోడి పెళ్ళాన్ని చారదీస్తే ఎవరైనా ఇచ్చేస్తారంట డాక్టరేట్. నాకు ఒకటి అర్థమవుతుంది, అసలు వీళ్ళు చేసిన సేవ ఏంటి రూమ్లలో కలిసి ముద్దులు పెట్టుకోవడం కదా ఒక సేవనా? లేకుంటే ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళి ముద్దులు పెట్టుకుంటా మాట్లాడుకుంటా ఈ సోషల్ మీడియాలో రాజా బావా గిట్ల అని చెప్పి ముద్దులు పెట్టుకుంటా మాట్లాడే వాళ్ళందరికీ ఇస్తే మాకు కూడా ఇవ్వాలి గిట్ల చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన డాక్టరేట్కి అసలు విలువ లేకుండా పోయింది గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో ముచ్చట ఏంటంటే రేపటి రోజున ఖచ్చితంగా ఈ మాధురికి కూడా డాక్టరేట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే చాలా కష్టపడి వచ్చింది పాపం. ఆమె డాన్సులు వేసుకుంటూ వచ్చింది, పెళ్లి చేసుకున్న వ్యక్తిని వదిలేసి ఇంకొకరిని పట్టుకుని రోడ్డు మీద తిరుగుతుంది, చాలా కష్టపడుతుంది, సమాజ సేవ చేస్తుంది, ఇది జనాలందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. చాలామంది యూట్యూబ్లో వీడియోలు సినిమాల్లో చూడడం బంద్ చేసేసి పాపం వీళ్ళిద్దరు వీడియోలో చూసుకుంటా ఉన్నారు. అంటే పర్సనల్గా కూడా వీడియోలు వస్తూ ఉన్నాయి దానికోసం. అది కూడా సమాజ సేవనే. దీని కిందికి వస్తే సమాజ సేవ. ఏదేమైనా సరే డాక్టరేట్ దువ్వాడకి ఇవ్వడం జనాలకు అసలు నచ్చలా. ఎందుకంటే చాలామంది బయట మంచి మంచి పనులు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరికీ వదిలేసి ఈయనకి ఇస్తే, ఏది రోడ్ల మీద ముద్దులు పెట్టే వ్యక్తికి ఇస్తే వాళ్ళు ఇచ్చిన డాక్టరేట్కి అసలు విలువే లేకుండా పోయింది. ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.